అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి బుర్ర సరిగా పనిచేయట్లేదు అనడానికి నిదర్శనం ఈ రోజు పెట్టిన ప్రెస్ మీట్. చివరికి ఏమని మాట్లాడతాడంటే, చంద్రబాబు నాయుడు గారు మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రజలకు చూపించారా, ఎప్పుడైనా వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టారా అని మాట్లాడారు. సరే ఒకసారి వినిపించిన తర్వాత ఎవరు కుటుంబంలో ఎవరు రోడ్డు ఎక్కి మాట్లాడుతున్నారో ఒకసారి అది కూడా మాట్లాడుకుందాం. ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతాను. అయ్యా చంద్రబాబు, సూటిగా నేను చంద్రబాబు ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. అయ్యా చంద్రబాబు, నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? చంద్రబాబు అడుగుతాను ఇదే సూటి ప్రశ్న. మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు. ఇదే చంద్రబాబు అడుగుతాను, నీ తల్లిదండ్రులు ఎవరో, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? ఇంకేనా బుర్ర ఏమన్నా పని చేస్తుంది? అసలు కాస్త మైండ్ ఉండి మాట్లాడుతున్నావా? చంద్రబాబు నాయుడు గారి తండ్రి 1997లో చనిపోయారు. ఆయన వాళ్ళ అమ్మగారు 2005లో చనిపోయారు. సరే పోనీ వాళ్ళని రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకొచ్చి చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు కూడా రాజకీయాలు మాట్లాడలేదు. రాజకీయంగా మా కొడుకును ముఖ్యమంత్రిని చెయ్యండి అని చెప్పి ఎక్కడ అడిగారా? మన కుటుంబమో మీ అయ్యి చచ్చిపోతే శవాన్ని పక్కన పెట్టుకుని ఇలా కూర్చొని నేను ముఖ్యమంత్రిని అయిపోయారు, నా కోసం సంతకాలు పెట్టండి అన్నాడు. కుటుంబ విలువల గురించి నువ్వు మాట్లాడతావా? ఏంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తల్లిదండ్రులను రాష్ట్ర ప్రజలకు జీవించలేదా? ఏం అవసరం అయ్యా? జీవించాల్సిన అవసరం ఏముందండి? ఆయన ఎప్పుడు చనిపోయాడు? వాళ్ళ నాన్నగారు 1997లో, వాళ్ళ అమ్మగారు చనిపోయింది 2005లో. మీ అమ్మగారు ఇంకా ఉన్నారు, బతికే ఉన్నారు. మీ నాన్నగారు చనిపోయినప్పుడు శవం పక్కనే కూర్చొని ముఖ్యమంత్రి అయిపోవాలని చెప్పేసి సంతకాలు సేకరణ చేసేసావు. తండ్రి మీద నీకున్న ప్రేమ, మీ నాన్నగారి పైన నీకున్న ప్రేమ లాంటిది. ఒక పక్క నాన్నగారు పోయారని బాధ లేదు, ముఖ్యమంత్రి పదవి కోసం మనం తాపత్రయం పడిపోయాం. దీనికి ఉదాహరణ నీ చెల్లె. డైరెక్ట్ గా మా అన్న రోజు సంతకాలు సేకరించాడని చెప్పింది ఎవరో? నీ చెల్లి. ఏవిఎల్లో కూర్చొని నీ చెల్లి చెప్పిందన్నా, బయట ఎవడో చెప్పలా. మా అన్న ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించాడని చెప్పింది నీ చెల్లె. పదవి కోసం ఎంతకన్నా దిగజారిపోయే నీచుడివి. ఇవాళ రోడ్డెక్కి నీ కుటుంబం గురించి చంద్రబాబు నాయుడు గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరు మాట్లాడట్లా. రోడ్డెక్కి మా అన్న ఎంత ఎదవా, నా కొడుకు ఇలా చూడని చెప్పేసి నీ తల్లి నీ చెల్లి చెప్తున్నారు. నేను చెప్తున్నావా? సినిమాలో ఏం చెప్పింది? మీ అమ్మ విజయమ్మ గారు ఏం మాట్లాడుతున్నారు? సరే ఏమీ వద్దయా, అన్నం పెట్టలేదా? అన్నం పెట్టాడా? ఏ రోజు అన్నం పెట్టలేదని మాట్లాడి నువ్వు ఇవాళ మీ అమ్మగారు ఎక్కడ ఉన్నారు? నీతో కలిసి ఉంటున్నారా, బయట ఉంటారా? ఏమయ్యా, కొడుకు కదా, తల్లి నీ దగ్గరే ఉండాలి కదా, నీ దగ్గర ఎందుకు ఉండట్లేదు? నువ్వు ఎందుకు చూడట్లేదు? పైగా నువ్వు వచ్చి అందరికీ పాఠాలు చెప్పాడమే. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే రోడ్డు ఎక్కి మేము వీళ్ళ వల్ల నష్టపోయాము, చంద్రబాబు నాయుడు గారు మాకు అన్యాయం చేశారు అని ఎవరైనా ఎప్పుడైనా చెప్పారా? ఎక్కడైనా సరే లేదు కదా. అంటే నీ కుటుంబంలో కొట్టుకున్నట్టు అందరి కుటుంబంలో కొట్టుకోవాలా? ఏ రోజు వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ మా కొడుకుని ముఖ్యమంత్రిని చెయ్యండి అని చెప్పేసి బైబిల్ పట్టుకొని లేదంటే అవి పట్టుకుని ఈ పట్టుకుని తిరిగేలేదన్నా. మీ అమ్మగారు తిరిగేశారు. నీకోసం బిడ్డ ఒక్కనగానే ఒక బిడ్డ అన్యాయం అయిపోయాడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాడు, దయచేసి నా బిడ్డని గెలిపించండి అని చెప్పేసి మీ అమ్మగారిని కూడా వాడి నువ్వు రాజకీయాల్లోకి మీ అమ్మగారిని తీసుకొచ్చి మాట్లాడేవా లేదా? మాట్లాడిపించేవా లేదా? నీ కోసం నువ్వు ముఖ్యమంత్రి అవ్వడానికి నీ చెల్లి తల్లి రోడ్డెక్కి కొట్లాడిన రోజులు ఉన్నాయి, రోడ్డెక్కి పోరాటం చేసిన రోజులు ఉన్నాయి. ఈ రోజున ఆ తల్లి చెల్లి ఎక్కడ ఉన్నారా? 5 ఏళ్ళు అధికారంలో ఉండి నువ్వు తల్లికి చెల్లికి చేసింది ఏంటి? ఏమీ లే. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారా? ఒక పక్క నీ ముఖం మీద కాంట్రిక్ట్ నీ చెల్లి నీ తల్లి ఉమ్మేస్తున్నారు. పైగా తీసుకొచ్చి దాన్ని చంద్రబాబు నాయుడు గారు పులివేసాడు. తల్లి గురించి మాట్లాడడానికి ధైర్యం సరిపోదు, చెల్లి గురించి మాట్లాడడానికి ధైర్యం సరిపోదు. అంటే మీరు తిట్టేసుకోవచ్చు, దాన్ని ప్రస్తావించకూడదా? రాజకీయాలు అన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అనేది నేనేం చెప్పాల్సిన దయ్యా. తల్లి చెల్లి నడితే చెప్తారు, వాళ్ళే గంటేశారు అంటారు సహజంగా. నువ్వు గంటేసావు కాబట్టి ఒక విషయం చెప్పు. ఏదో జగన్మోహన్ రెడ్డి పేటీఎం కుక్కలందరూ ఎలివేషన్ ఇస్తూ ఉంటారు కదా, జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు ధీరుడు ఒకే ఒక్క మగాడు అని చెప్పేసి. అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పోరాటం చేశాడు నేను మాకు అర్థం కావట్లా. పార్టీని నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి కానే కాదు, ఇవాళకి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని నడిపించే జగన్మోహన్ రెడ్డి కానే కాదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన తర్వాత ఆ బాధ్యతలన్నింటినీ కూడా చెల్లి షర్మిల మోసింది, వైఎస్ షర్మిల మోసింది. బయటకు వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ అని చెప్పేసి ఒకరిని పెట్టుకొని, అంటే పోటీ చేశారు, ఓడిపోయారు, ప్రతిపక్షంలో కూర్చున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్, చెల్లి షర్మిల, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కలిసి చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 70 మంది సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి నడిపించారు. ఈ పనుడు గొప్పతనం ఏముందని అడుగుతున్నా. ఇక్కడ ఎవరికి నువ్వు చెప్పేది పాఠాలు, నువ్వు ఎవరికై చెప్పేది పాఠాలా? ఎప్పుడో చనిపోతే రాష్ట్ర ప్రజలకు ఎందుకు చూపించలేదు, ఎందుకు చూడలేదు అని మాట నీకు తెలుసా? ఏమయ్యా, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు ఏ రోజైనా సరే రోడ్డుకి నీలాగా మీ కుటుంబ సభ్యులకు ఏ రోజైనా కానీ మాట్లాడారా? లేదు. మాకు తెలీదా నీ గురించి? తల్లిపోయినా చెల్లిపోయినా నాన్నపైన నీకు ఎంత ప్రేమ, చాలా ప్రేమ. రాష్ట్రంలో ఎవరు చనిపోయినా సరే మా నాన్న చచ్చిపోయడం వల్లనే
వీళ్ళంతా చచ్చిపోయాడు అని చెప్పేసి ప్రచారం చేసి ఓదార్పు యాత్ర చేయించాడండి. ఏమండి మనలో మన మాట, రాజశేఖర రెడ్డి గారు తండ్రి నీకు, అవునా? ఆడవాడు ఎందుకు చచ్చిపోతాడండి మీ నాన్నగారి కోసం? రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎందుకు చచ్చిపోతారని అడుగుతున్నా. సరే పక్కన పెట్టు, నీకు ఉండాలి కదా ప్రేమ, నీకు లేదా? ఏమంటే నీకు లేదు ప్రేమ మీ నాన్నగారి పైన? ఒక్క సుక్క కన్నీటి పొట్టి కరితే ఒట్టు, ఒక్క సుక్క. సంతకాలు ఎట్టాడు నేను ముఖ్యమంత్రి అయిపోతాను మా నాన్న పుట్టుకుని బాగానే పోయాడు అనుకున్నాను. ఆ రోజు అనకూడదేమో, మాట్లాడకూడదేమో చెప్తున్నా. మీ నాన్నగారు చనిపోయినప్పుడన్నా నీ మనసులో ఉన్న మాట అది నాకు అర్థమైంది. అలాగా నీ ముఖం చూసినప్పుడు ఆ రోజున ప్రత్యక్ష సాక్షులు బోల్డ్ మంది చెప్పారన్న. చిరంజీవి గారు చెప్పారు, సంతకాల సేకరణ జరిగిందని చెప్పేసి అని. ఆ రోజు కాంగ్రెస్ పెద్దలు చెప్పుకొచ్చారు. అక్కడ దాకేందుకు మీ సొంత చెల్లి సరిగులై చెప్పింది, మా అన్నయ్య ముఖ్యమంత్రి అయిపోతానికి సంతకాల సేకరణ చేసాడు, శవాన్ని పక్కన పెట్టుకుని అని చెప్పేసి. ఇది ఇంకా ఇంటికి రాకముందే శవం దొరకలా. ఇంకా అప్పటికి ప్రమాదం జరిగిందని తెలుసు, ఘటన జరిగిందని తెలుసు. కనీసం నువ్వు వెళ్ళావా అక్కడికి, ఆ ప్రాంతానికి? ఏమైనా వెళ్ళావా? లేదు కదా. మరి ఎవరికి నువ్వు చెప్పే ఉపన్యాసాలు ఇక్కడ అడుగుతున్నాం మేము. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు ఏ రోజు రోడ్డు ఎక్కి రాజకీయాల గురించి మాట్లాడలేదు, రాజకీయాలు చేయలేదు. నిన్ను తిట్టినట్టుగా తిట్టడా ఎవరిని కూడా. మరి వెనకాల మీ కుటుంబం మొత్తం రోడ్డు ఎక్కి దొరికేసినలే కదా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసేయండ్రు, నా కొడుకుని ముఖ్యమంత్రిని చేసేయండు, మా అన్నని ముఖ్యమంత్రిని చేసేయండు అన్నా. కొంతమంది విలువలు పాటించి ఉన్నతంగా బతకాలని చెప్పేసి అనుకుంటారు. ప్రజల మధ్యలోకి వచ్చి ఏదో గొప్పగా బతికేయాలని చెప్పేసి అనుకోరు. ఆడంబరాలకు పోవాలని చెప్పి అనుకోరు. గుట్టుగా కొంతమంది మనకి సరిపోద్దురా అని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే రాజకీయాల్లో నీలాంటి నికృష్టులు ఉంటారు. నువ్వు ఎక్కడ తల్లిని చెల్లిని అమ్మన బూతులు తిట్టేస్తున్నావు. అప్పట్లో మీ నాన్నగారు కూడా ఏం తక్కువేం కాదు. ఇంకా కొంతమంది ఉన్నారు. ఒకవేళ అలాంటి వ్యక్తులకు భయపడి ఎందుకులే మన వల్ల మన వెనకాల కుటుంబ సభ్యులను తిట్టించడం, మీరెందుకమ్మా బయటికి రావడం అనుకుంటుండొచ్చేమో ఆ రోజున. సో అవన్నీ కాస్త ఆలోచించి బొర్రెట్టు. నువ్వేదో మాట్లాడేసి నేనేదో మాట్లాడి పొంగిపోవడం కాదు. నువ్వెంత ఇదో నీ కుటుంబ సభ్యులు అడిగితే చెప్తారు, మరి బయట రావడం చెప్పవసరా? ఏదో ఉపన్యాసం నేను చెప్పమాకన్నా, సర్దుకో. ఇంకా నవ్వుతున్నారు కూడా. ఇంకా వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా? రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు కనీసం మీ ఇంటికి తీసుకువచ్చి 2 పూటలు భోజనం పెట్టి నీకు చెప్పా సంతోషం. నువ్వు చూసావా? అప్పటికి నీ వయసు అంటే చంద్రబాబు నాయుడు గారు తండ్రి చనిపోయేటప్పుడు నీ వయసు 20-22 ఆ మధ్యకాలంలో ఉంటుంది మహా అయితే. ఏనా బొచ్చు తెలియదు మీకు. మీ నాన్నగారు బతుకున్నప్పుడు నువ్వు బెంగళూరులో ఎందుకుంటూ పోయా? నిన్ను అసలు మీ నాన్నగారు దగ్గర కూడా రాణించుకోడు కాదని చెప్పి చెప్పుకోడు. అనేక ఇంటర్వ్యూలు ఉన్నాయి రోషయ్య గారి, మాజీ ముఖ్యమంత్రి. నువ్వు ఎంత క్రూరుడువో ఎంత నీచుడువో అందరికంటే ఎక్కువ మీ నాన్నగారికే తెలుసు అన్న. నేను దూరం పెట్టింది ఎందుకు? అందుకే కదా. బెంగళూరులో ఉండేది ఎందుకైనా అందుకేనా? ఇవాళ అందరికీ ఉపన్యాసాలు చెప్పడం సిగ్గు అనిపించట్లా నీకు? అసలు కొంచెం కూడా సిగ్గు అనిపించట్లా? పైగా ఎవడన్నా ఏమన్నా అంటే ఎడుతుంది. నీ కుటుంబ సభ్యులు ఎవడో ఏదో అనేస్తున్నాడా? ఎవడో ఏం అనట్లా. నిన్ను నీ చెల్లి నీ తల్లి నిన్ను తిడుతున్నారు. రోడ్డెక్కి మాట్లాడుతున్నారు, రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు, రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు. కాబట్టి అన్నీ మూసుకొని ముందు మన కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా చక్కదిద్దుకొని గుట్టి చెప్పుడు కాకుండా తల్లిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఏ వయసులో అయినా సరే 4 ముద్దలు అన్నం పెట్టు. చెప్పిన సులుపరాణాలు చాలే పనోడా. విజయమ్మ గారు ఇక్కడ ఉండరట, భయం మళ్ళీ నాడికి. వీడియో ఇద్దరు ముద్దలో లేచి హ్యాక్కడేమో అని చెప్పేసి మాట్లాడితే చాలా మాటలు మాట్లాడవచ్చు, కానీ పద్ధతి కాదు, సంస్కారం కూడా కాదు. కాబట్టి అన్నీ మూసుకుని ఉంటే బాగుంటుంది.